విజయవాడ మునగడానికి ముఖ్య కారణం బుడమేరు కాలువే. తరచూ పొంగుతూ బెజవాడను ముంచెత్తుతోంది. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం జమ్మలవాయికొండలో బుడమేరు నుంచి ప్రారంభమవుతుంది. ఖమ్మం జిల్లాను తాకుతూ తిరిగి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. సుమారు 162 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. బెజవాడ నగరంలో అజిత్ సింగ్ నగర్, పాయకాపురం చుట్టుపక్కల ప్రాంతాలు బుడమేరు వరదలు మునిగిపోయాయి. పూర్వపు కృష్ణా జిల్లా మైలవరం దగ్గర కొండల్లో పుట్టిన బుడమేరు పూర్వపు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద సరస్సు కొల్లేరులో కలుస్తుంది. భారీ వర్షాల సమయంలో పుట్టగుంట గ్రామం దగ్గర బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అప్పుడే గుడివాడ, ఏలూరు రోడ్డు మీద రాకపోకలు నిలిచిపోతాయి. వేంపాడు, వెల్దిపాడు ప్రాంతాల్లో బుడమేరు వరదకు పొలాలు కూడా మునిగిపోతాయి. ఈ మునక ముప్పు నుంచి పొలాలను కాపాడడానికి బుడమేరుకు 40 ఏళ్ల క్రితమే కరకట్ట నిర్మించారు. బుడమేరు చిన్న పెద్ద ఏర్లను కలుపుకుంటూ వెళుతుంది. బుడమేరుకు నీటి ప్రవాహం, కృష్ణమ్మ ఉప్పొంగడం, భారీ వర్షాలు వెరసి బెజవాడను ముంచెత్తాయి. నగరీకరణతోనే ఈ విపత్తుకు కారణమని స్పష్టంగా అర్థమైంది. బుడమేరు కాస్త నాలాలాగా మారడమే ప్రస్తుత విలయానికి కారణమని స్పష్టమైంది. వీటితో పాటు 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం పడడం కూడా విజయవాడ మునిగిపోవడానికి కారణమైంది. అజిత్ సింగ్ నగర్, పాయకాపురం, న్యూ రాజరాజేశ్వరిపేట పక్క నుంచి బుడమేరు ప్రవహిస్తుంది. బుడమేరు వరద నీటితో ఉప్పొంగితే ఈ ప్రాంతాలన్నీ నీట మునగడం ఎప్పటినుంచో జరుగుతున్నదే. మిగిలిన అన్ని పెద్ద వాగులు లేదా ఏరుల మాదిరిగానే బుడమేరు కూడా ఎన్నెన్నో వంకర్లు తిరుగుతూ తన గమ్యస్థానం కొల్లేరుకు చేరుతుంది. దాదాపు 162 కిలోమీటర్ల ప్రయాణం ఈ ఏరుది. మైలవరం ప్రాంతంలోని వెలగలేరు వద్ద బుడమేరుపై అడ్డుకట్ట వేసి డైవర్షన్ కాలువ తవ్వారు. 10 ఏళ్ల కిందట కూడా ఇప్పటిలాగేనే బుడమేరు వరదలతో బెజవాడ ఊరు చివరి ప్రాంతాలు నీట మురిగాయి. బుడమేరు కొల్లేరులో కలిసేదాకా ఎక్కడా 2 పర్లాంగులు చక్కగా పోదు. అంతా వంకర టింకరగా పోతుంది. తమ్మలేరు సహా 5 వాగుల్లో ఒకటి బుడమేరు. మిగతా 3 తెన్నేరు, వన్నేరు, పుల్లేరు. ఒక్క బుడమేరుకు మాత్రమే అడ్డదిట్టంగా పారుతుంది పేరు. బుడమేరును అటు ఇటు ఆక్రమించడంతో విజయవాడల ఏరు కాస్త కాలువగా మారింది. బెజవాడను బుడమేరు ముంపు నుంచి కాపాడేందుకు వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ను నిర్మించారు. దీనికి దిగువన ఇబ్రహీంపట్నం దగ్గర బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉంది. దీని ద్వారా కృష్ణా నదిలోకి బుడమేరు వరద కలుస్తుంది. అయితే కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో బుడమేరు నీరు నదిలో కలవదు. ఆ నీరు మొత్తం విజయవాడ నగరంలోకి ప్రవహించింది. దీంతో సిటీ మొత్తం మునిగిపోయింది. భారీ వాన వల్ల వాగులు ఉప్పొంగాయి. ఈ నీరంతా బుడమేరులోకి వచ్చి చేరింది. దీంతో బుడమేరు హెడ్ రెగ్యులేటర్ 11 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. డైవర్షన్ ఛానల్ ద్వారా 13,000 క్యూసెక్కుల నీటిని కృష్ణా నదిలోకి మళ్లించారు. కానీ అదే సమయంలో కృష్ణా నది ఉధృతంగా ప్రవహించడంతో బుడమేరులోకి నీరు వెనక్కొచ్చింది. ఇలా బుడమేరులోకి నీరు వెనక్కు రావడమే బెజవాడ మునగడానికి కారణమైంది. ఒకప్పుడు బుడమేరు వాన నీటితో ప్రవహించేది. రాను నగరం విస్తీర్ణం పెరగడంతో అది కాస్త నాలాగా మారిపోయింది. అవుట్ఫాల్ డ్రైన్ల నుంచి మురికి నీరు, వర్షపు నీరు బుడమేరులోకి వెళ్లాయి. బుడమేరుకు వరద ఉధృతి పెరగడంతో ఆ నీరంతా డ్రైన్లలోకి ఎదురు వెళుతోంది. డ్రైన్లు ఉప్పొంగడంతో విజయవాడ నగరం మొత్తం
నీటిలో మునిగింది. విజయవాడ శివార్లలో బుడమేరు ప్రవాహం తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. ఇబ్రహీంపట్నం మండలం రాయపాడు, కవలూరు, ఈలప్రోలు, పైడూరుపాడు, కోంపల్లి ఇందిరమ్మ కాలనీ, ఇబ్రహీంపట్నం కాజీ మన్యంలోకి వరద నీరు చేరింది. బుడమేరును ఆనుకుని ఉన్న జక్కంపూడి కాలనీ, అజిత్ సింగ్ నగర్, పాత రాజేశ్వరిపేట, కొత్త రాజరాజేశ్వరిపేట, అయోధ్యనగర్, దేవీనగర్, రాజీవ్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ, బాంబే కాలనీ, చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, కబేళా, ఊర్మిళానగర్, పాయకాపురం, భవానీపురం ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ఈ కాలనీల్లో 5 నుంచి 8 అడుగుల నీటిలో మగ్గిపోయాయి. రైల్వే